బ్రేకింగ్ న్యూస్ మాజీ క్రికెటర్ అంబటి రాయుడుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన గత జనవరిలో వైసీపీని వదిలి బయటకు వచ్చేశారు. మళ్ళీ ఆ తర్వాత తన ప్రయాణం ఎటు ఉంటుందో చెబుతాను అంటూ ఆయన ట్వీట్ చేసి బయటకు వచ్చేశారు. సంవత్సరం కాలం పాటు ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన రాజకీయాలను వైసీపీని వదిలి బయటకు వచ్చినప్పుడు రాజకీయాల్లో ఆడకుండానే అవుట్ అయ్యారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దానికి ఆ తర్వాత ఆయన ఎటువంటి వివరణ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరుతున్నారు. బీజేపీలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేరుతున్నారు. ఈ మధ్య విశాఖలో జరిగిన ఏబీవీపీ సభలో పాల్గొన్నారు అంబటి రాయుడు. బీజేపీకి అనుకూల వ్యాఖ్యలు చేశారు అంబటి రాయుడు. దేశం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అంటూ ఆయన బీజేపీని పొగడ్తలతో ముంచెత్తారు. అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. 2019లో వైసీపీలో చేరారు అంబటి రాయుడు. కొంతకాలానికి వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీ కార్యక్రమాల్లోనూ అంబటి రాయుడు పాల్గొన్నారు. ఇప్పుడు బీజేపీలో ఆయన చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీలోకి ఆయన చేరే అవకాశాలు ఉన్నాయని ఏబీవీపీ సభలో పాల్గొన్న అంబటి రాయుడు బీజేపీకి అనుకూల వ్యాఖ్యలు చేశారు. బీజేపీని పొగడ్తలతో ముంచెత్తారు. బీజేపీతోనే భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. గతంలోనూ ఆయన వైసీపీలో చేరేటప్పుడు వైసీపీ అధినేత జగన్ని కూడా పొగడ్తలతో ముంచెత్తారు. ఆ తర్వాత ఆయన వైసీపీని వదిలి బయటకు వచ్చారు. కొన్ని విమర్శలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఏబీవీపీ సభలో అంబటి రాయుడు ఏబీవీపీ సభను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ సభలోనే అంబటి రాయుడు బీజేపీకి అనుకూలమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతోనే భవిష్యత్తు ఉంటుంది అన్నట్టుగా ఆయన మాట్లాడటంతో ఇప్పుడు బీజేపీలో చేరబోతున్నారు అని తెలుస్తుంది. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు మనకు అందుబాటులో. రాజేష్, ఇప్పుడు మళ్ళీ అంబటి రాయుడు రాజకీయ ప్రవేశం బీజేపీతోనేనా? ఆయన బీజేపీలో చేరబోతున్నారా? ఎప్పుడు చేరే అవకాశం ఉంది? అంటే ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ ఎప్పుడు జాయిన్ అవుతారనే దానికి సంబంధించిన ఒక స్పష్టత అంబటి రాయుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి కానీ లేకపోతే హిందుత్వ వాదానికి సంబంధించిన అంశాన్ని ఆయన హైలైట్ చేస్తూ మాట్లాడారు. అంతకుముందు 2024 ఎన్నికల ముందు వైసీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీలో యాక్టివ్ గా పనిచేశారు. అనూహ్యంగా ఎన్నికల ముందు ఆయన దాదాపుగా జాయిన్ అయిన 10-15 రోజుల్లో ఆయన రిజైన్ చేయడం అప్పుడు సంచలనంగా మారింది. జగన్ వ్యవహార శైలి నచ్చకప్పుడు వైసీపీని విడుదల ప్రకటించారు. తర్వాత పవన్ కళ్యాణ్ కలిశారు. జనసేనలో జాయిన్ అవుతారని ఒక ప్రచారం జరిగింది. అంతేకాదు గుంటూరు ఎంపీగా పోటీ చేస్తున్న ఒక ప్రచారం జరిగింది. కానీ వాటన్నిటిని ఎక్కడ కూడా అవన్నీ కూడా దూరం పెడుతూ ప్రస్తుతం అంబటి రాయుడు బీజేపీలో చేరబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇస్తూ ఉన్నారు. జాతీయ స్థాయిలో అంటే క్రికెట్ గా జాతీయ స్థాయిలో గుర్తింపున్నటువంటి అంబటి రాయుడు భారతీయ జనతా పార్టీ అయితేనే బాగుంటుందని ఒక ఆలోచనకు వచ్చి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. దానికి అనుగుణంగా ఇక్కడ మొన్న జరిగినటువంటి విశాఖలో జరిగినటువంటి సభలో కానీ లేకపోతే బీజేపీ నేతలతో ఆయనకున్న పరిచయాలన్నిటి కూడా బీజేపీలో చేరడానికి కొంత సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అఫీషియల్ గా ఎప్పుడు చేరతారని దానికి సంబంధించిన స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. అంబటి రాయుడు కూడా కొంత స్టార్ క్యాంపెయినర్ గా భారతీయ జనతా పార్టీ ఉపయోగించిన ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు ఆంధ్రప్రదేశ్ పాటు తెలంగాణ మిగతా రాష్ట్రాల్లో కూడా కొంత ఆయనకి పెడికేతగా గుర్తింపు ఉంది కాబట్టి ఆ విధంగా ఎన్నికల ప్రచారాలు ఆయా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రచారాల్లో కూడా అంబటి రాయుడు సేవలను ఉపయోగించుకోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలోనే ఆయన అమిత్ షా కానీ లేకపోతే జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఆయన సమక్షంలోనే బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించిన అఫీషియల్ డేట్ అయితే అంబటి రాయుడు ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రోహిత్, అంబటి రాయుడు తిరిగి మళ్ళీ రాజకీయ ప్రవేశం చేయబోతున్న విషయం గురించి వస్తున్న వార్తల గురించి పబ్లిక్ నుంచి వస్తున్న రియాక్షన్స్ ఏంటి? ఎందుకంటే ఆయన వైసీపీలోకి వెళ్ళినప్పుడు కొన్ని విమర్శలు వచ్చాయి. వేరే పార్టీ నుంచి, జనసేన లాంటి పార్టీ నుంచి విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత వైసీపీని వదిలేసినప్పుడు కూడా మళ్ళీ విమర్శలు కూడా వచ్చాయి. ఆడకుండానే అవుట్ అయ్యారంటూ విమర్శలు వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ బీజేపీలో చేరబోతున్నారు అనే సంకేతాలు వస్తున్నప్పుడు పబ్లిక్ నుంచి వస్తున్న రియాక్షన్స్ ఏంటి? అంటే పబ్లిక్ పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆయన యాక్టివ్ గా ఏ పార్టీలోనూ ఎక్కువ కాలం పనిచేయలేదు కాబట్టి పెద్దగా రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. కానీ ఒక నిలకడ రాజకీయంగా ఒక నిలకడ ఆయన రాజకీయాలు రావాలనుకున్నప్పుడు ముందుగా తన సొంత జిల్లా గుంటూరు జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేసి తద్వారా రాజకీయాలకు రావాలని అంబటి రాయుడు వ్యూహంగా పెట్టిన దానికి అనుగుణంగా ఒక 6 నెలల పాటు గుంటూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో సామాజిక కార్యక్రమాలు చేశారు. తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ ఆయన తన వ్యక్తిత్వానికో లేక సారూప్యం కొంత ఉన్న పార్టీతో జాయిన్ అవ్వాలని అనుకున్నప్పటికీ అది వైసీపీలోను జనసేనలోను కనిపించకపోవడంతో అంబటి రాయుడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వాలని ఆలోచన చేస్తుంది. వాస్తవంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి అంబటి రాయుడు జనసేనలో చేరతారు. వైసీపీని వీడిన తర్వాత జనసేనలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ తో భేటీ అవడం కూడా జరిగిన నేపథ్యంలో చూసాం. కానీ అనూహ్యంగా ఆయన
భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మాట్లాడడం, దేశంలో ప్రజల కోసం కష్టపడే ఏకైక పార్టీ, దేశం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అంటే ఆయన పొగడ్తల వస్తూ కురిపిస్తున్న నేపథ్యంలో దాదాపుగా భారతీయ జనతా పార్టీ చేరిక ఖరారైంది. ప్రస్తుతం అయితే ప్రజల నుంచి రియాక్షన్ అయితే రావట్లేదు. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత ఆయన ఏ విధమైన స్టాండ్ తీసుకుంటారనే దానిపైన ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆయన కొన్ని రోజుల పాటు రాజకీయంగా యాక్టివ్ గా ఉంటే కనుక ఖచ్చితంగా దీని అంబటి రాయుడు గురించి మాట్లాడుకునే అవకాశం ఉంది. రోహిత్. రైట్ రాజేష్, అంబటి రాయుడు బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఈ మధ్య విశాఖలో జరిగిన ఏబీవీపీ సభలో పాల్గొన్నారు. బీజేపీకి అనుకూల వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అంటూ అంబటి రాయుడు బీజేపీని పొగడ్తలతో ముంచెత్తారు. అంబటి రాయుడు 2019లో వైసీపీలో చేరారు. కొంతకాలానికి వైసీపీకి గుడ్ బై చెప్పారు. జనసేన కార్యక్రమాల్లో కూడా అంబటి రాయుడు పాల్గొన్నారు. ఇప్పుడు అంబటి రాయుడు బీజేపీలో చేరబోతున్న సంకేతాలు ఇస్తూ ఉండడంతో కొన్ని రియాక్షన్స్ అయితే వస్తున్నాయి. అయితే అంబటి రాయుడు గతంలో వైసీపీని వదిలిన తర్వాత మాత్రం చాలా ఎక్కువగా రియాక్షన్స్ వచ్చాయి. ట్రోలింగ్ కూడా గురయ్యారు, ఆడకుండానే అవుట్ అయ్యారంటూ ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరబోతున్నారనే సంకేతాలు వస్తున్నాయి. పబ్లిక్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తాయో చూద్దాం. అండ్ మీరేమనుకుంటున్నారు? అంబటి రాయుడు బీజేపీలో చేరితే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. At KL, we help you turn your interests into skill sets. KL, deemed to be university.